ప్రియ ఆత్మీయ స్నేహితులారా, భగవంతునికి భక్తునికి అనుసంధానమైన వాడు శుద్ధముగా ఉండాలి కదా, పరిశుద్ధుడిగా ఉండాలి కదా, శుభ్రంగా ఉండాలి కదా, నీట్గా ఉండాలి కదా. మరి అటువంటి వాడు గలీజ్గా ఉంటే శుభ్రమైన దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అర్హుడు ఎలా అవుతాడు చెప్పండి? నాకు అర్థం కాలేదులే, నాకు అన్ని డౌట్లే, పనికి మారిన డౌట్లు. భక్తుడు శుభ్రంగా రావాలి, శుద్ధిగా రావాలి, బుద్ధిగా రావాలి, చెంట్లు కొట్టుకుని రావాలి, తలంటుకుని రావాలి, కొత్త బట్టలు వేసుకుని రావాలి, అలంకరించుకుని రావాలి. భక్తుడికి ఇవన్నీ కావాలి, దేవుడికి అవన్నీ చెయ్యాలి. మరి మధ్యవర్తి ఎలా ఉండాలి? ఇద్దరికి మధ్యన ఉండేవాడు పెంటకంప కొడితే ఏం బాగుంటుంది? మరి అటువంటి వాడు ఎలా ఉన్నాడో ఒక్కసారి గమనించుకుంటున్నారా? మీరే జేజేలు కొడుతున్నారు. వాడు ఎలా ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే మన బతుకులు అలాగే ఉన్నాయి, మనం ఆడనేం ప్రశ్నిస్తావులే అని. వాడు మనం కలిసి పూజించే దేవుళ్ళు అంతకన్నా ఇదిగా ఉన్నారు, ఆడు మాత్రం ఏం మాట్లాడతారులే అని ఎందుకంటే మనం చేసేటప్పుడు మనల్ని వాళ్ళని చూపించి అని నవ్వేసుకుంటున్నట్రా మనల్ని బట్టి అనుకుంటున్నాం అనమాట. హృదయం శుద్ధిగా లేదు, హృదయం కంపు కొడుతున్నది. పైకి తెల్ల చొక్కా, వైట్ షర్ట్, సెంట్లు, వాసనలు. ఆయన మన దగ్గరికి వెళ్ళినా మనం ఆయన దగ్గరికి వెళ్ళినా బజారంతో గమగమ గమగమ, లోపల కుళ్ళు కంపు, ఈగల మోత, ఇంట్లో బల్లకిలో బయట మోత ఏదో అంటారు కదా అది. అటువంటి కంపు కొట్టిపోయిన దేహాన్ని మరి అందరూ అంగీకరిస్తున్నారే మధ్యవర్తిగా ఉండడానికి. దేవుడు అంగీకరిస్తాడా? ప్రజలు అంగీకరిస్తారులే, ఎందుకంటే వాళ్ళని ఏదో 4 మాటలు చెప్పి మెప్పించేస్తారు కదా, అవును కదా అని వాళ్ళు అనుకుంటారు. పాపం రాయి, బండరాయి, ఆ రాయికి ఏం తెలుసు, మనం ఏం చెప్పినా ఊకొడుతుంది అని టెక్నాలజీ ఎక్కువగా వచ్చిందనిక దాన్ని అడ్డం పెట్టి ఆ రాయిని కూడా ఊపించేస్తారనమాట తలకాయ. హృదయం కంపు కొడుతున్నప్పుడు మరి ఈ లోకంలో ఎన్నో సంపాదించినా చనిపోయిన తర్వాత పాతాళానికి వెళతావు కదా, అది నువ్వు తెలుసుకుని నీ వెనక వచ్చి వారికి బోధించాలి కదా బోధకుడా, మధ్యవర్తి. ఆ జ్ఞానం నీకు ఉండాలి కదా. నువ్వు బండరాళ్ళను కొలుస్తూ నువ్వు కూడా బండరాయిగా ఉంటే ఎలాగా? ఇల్లీగల్ కాంటాక్ట్స్, దొంగ వ్యాపారాలు, మళ్ళీ పైకి కీర్తిలు, ఘనతలు, అందరూ మొక్కాలి కాళ్ళకి, కాళ్ళ నిండా పుళ్ళే, కాళ్ళకందరం మొక్కాలి, పొగడాలి, విలాసాలు కావాలి, విందులు కావాలి. చచ్చాక జీవితం పురుగులు పట్టిపోతుంది. మంచిదే, ఎవరిదైనా శ్మశానంలో పెట్టాక పడుతుందిగా, కానీ ఆత్మ కూడా కుళ్ళిపోయి ఉంటున్నది కదా, చూసుకోవా ఒక్కసారి. ఆత్మ పురుగులు పట్టింది కదా, చూసుకోవా ఒక్కసారి. చదపడుతున్నది కదా, చూసుకోవా ఒక్కసారి. ఎందరిని మెప్పిస్తావు? దేవుణ్ణి మెప్పించగలవా? ఇతరుల భార్యలతో నీకేం పని? ఇతరుల వంశాంకురాలతో నీకేం పని? ఇతరుల దండయాత్రలతో నీకేం పని? నీ కుటుంబం నాశనం అయిపోతుంది కదా, తర్వాత నీ శరీరం పాడైపోతుంది కదా, నీ ఆత్మీయ జీవితం పాడైపోతుంది కదా, నీ ఆత్మ నరకంలో పడి చీకట్లో కొట్టుమిట్టాడాల్సి వస్తుంది కదా, ఆయనకు అగ్నిగుండంలో గతి అవుతావు కదా. ఆలోచించుకుంటున్నావా? ఒక్కసారి యోచించుకో ప్రియ స్నేహితుడా.